అప్పటి నుంచి నాకు ఒకటి కొట్టుకుంటుంది. మీరు పెట్టుకున్న రింగ్ ఏంటిది? ఇది పవిత్రం. పవిత్రమా? పవిత్రం అంటారు దీన్ని. ఇది ఎందుకు అంటే ఎనీ టైం జాతకం చెప్పడానికి, ఎనీ టైం ఒకసారి చూపించండి ఇలా. పవిత్రం. మామూలుగా మీరు పూజలు చేసినప్పుడు పవిత్రం పెట్టుకుంటారా దర్భతోని? అదే 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 కొడుతుంది నాకు. దర్భతో పెడతాం కదా, ఇది బంగారంతో పెట్టింది. బంగారంతో పెట్టారు. ఇది దీని ఏంటంటే ఇది ఎనీ టైం యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే డివోషనల్గా భక్తిపరంగా మేము ఏమైనా చేయడానికి మాకు ఆథరైజేషన్ ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా, నేను వాష్రూమ్ పోయొచ్చినో లేకపోతే ఇంకోళ్ళ ముట్టుకున్నానో ఇంకేమో చేసినా విగ్రహాన్ని ముట్టుకోవడానికి రైట్స్ లేవు. నేను ముట్టుకోవచ్చు, అది ఉంటే నేను ముట్టుకోవచ్చు. సో ఇది పెట్టుకుంటే పవిత్ర కార్యం. నేను ఒక మనిషిని బ్లెస్ చేసిన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఇది పెట్టుకుంటాం. ఇది జనరల్గా నేను పెట్టుకునేది నా ఒంటి మీద ఆల్మోస్ట్ అన్ని వెంకటేశ్వర స్వామి ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఉంటాయి. అందుకే నేను ఆల్రెడీ ఒక గురుగారి, నాకు తెలిసిన గురువు గారికి చూశాను, నెక్స్ట్ మీకు చూశాను. ఇది పవిత్రం అనేది దీంట్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది. 4 గ్రాముల 48 మిల్లీలు, 9 గ్రాముల 48 మిల్లీలు అని దీనికి లెక్క ఉంటుంది. ఆ కరెక్ట్ వెయిట్లోనే ఇది చేస్తే ఫలిస్తుంది. మళ్ళీ మన ఇష్టం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను 10 తులాలు పెట్టుకుంటా, 1 తులం పెట్టుకుంటా, లేదు, దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మాత్రమే ఈ ఉంగరం చేసుకోవాలి. ఒకటే స్టోన్ ఇవ్వాలి దానికి. దీంట్లో ఒకటే స్టోన్. జనరల్గా దీనికి వైట్ స్టోన్ కానీ కెంపు కానీ పెడతారు. కెంపు వైట్ పెడతారు. ఇక జాతకపరంగా ఎందుకు అని నేను ఏడీ పెట్టిన. ఏడీ అనేది ఫాల్స్ కదా, పని అంటే ఏం పని చేయదు, ఉత్తగా చూడడానికి మాత్రం పనికి వస్తుంది. అంటే మామూలుగా రింగ్ పెట్టుకున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కానీ మందు తాగేటప్పుడు కానీ అది పెట్టుకోకూడదు కదా? ఏం లేదు. ఎవరు చెప్పారు? అంటే నాకు అన్న అసలు మందు తాగితే బంగారం తీయాలి అని ఎవరు చెప్పారు? బంగారం కాదు, ఇప్పుడు మీరు పెట్టారు కదా రింగు, మామూలుగా మందు తాగేటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కానీ అదే చెప్తున్నా. ఎందుకు తప్పెందుకు అయింది? మనకట్ట చెప్పిరు జనాలంట, చెప్పి 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 మనకట్ట తీసుకొచ్చిర్రు. అంతేనా? ఇప్పుడు జంధ్యం అని ఉంది. ఈ జంధ్యము అనేది నా పవిత్రమైనటువంటిది. ఇప్పుడు నన్ను వేరు చేస్తే నన్ను కట్టెల పెట్టినాడు కాల్చినాడు పోతుంది ఇది. అంతే. మరి రోజు రాత్రి దీన్ని తీయాలనా? దాన్ని తీయనక్కర్లేదు. ఎందుకు తీస్తలేం మరి? ఇప్పుడు మీరు చెప్పేది నిజమైతే కొన్ని శాస్త్రాలు ఏం చేసినాయంటే మనుస్మృతి కానీ దేశ కాలమాన పరిస్థితులను కానీ ఒక సామెత, ఒక సేయింగ్ ఉంది. ఎవరన్నా ఇంట్లో చనిపోతే సంవత్సరం వరకు ఏం పూజలు చేయొద్దు అని. దీని గురించి నేను ఒక మాట చెప్తా. చెప్పండి. ఒకవేళ అదే నిజమైతే దినాలు కాగానే గుళ్ళ నిద్ర ఎందుకు ఇస్తున్నావు? నా ఫస్ట్ క్వశ్చన్. పెద్దలు ఫస్ట్ గుళ్ళు నిద్ర చేయరాపండి, గుళ్ళు కొట్టగానే నిద్ర చేయరాపండి ఎందుకు చెప్పారు మరి? నువ్వు గుడికే పోవద్దు అన్నాడు, గుళ్ళ నిద్ర ఎందుకు పెట్టి చేయమన్నాడు? మైల పోతుందని గుడికి పోమంటారు. తప్పు. అసలు రేపటి నుంచి వాళ్ళు పోయింది, నువ్వు రేపటి నుంచి ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజ తప్పు. మైల పోవడానికి నీకు ఇంట్లో పుణ్యవాసన చేసుకుంటున్నావు. ఇప్పుడు మామూలు జనాలు అయితే పుణ్యవాసన చేసుకుంటారు, మాలాంటి పంతులు అయితే ఉదకశాంతి చేసుకుంటారు. ఇంట్లో 12వ రోజు దినాలు అయిపోగానే ఇంట్లో పుణ్యవాసనం చేస్తారు. ఇంట్లో పుణ్యవాచనం చేసినావు అంటే మరి గుడికి ఎందుకు పొమ్మంటారు? నిన్ను పోవద్దు కదా నువ్వు. గుడికి పొమ్మనుడే కాదు, నిద్ర చేయమంటారు గుళ్ళే. అవును. ఎందుకు చేయమంటారు అది? ఎందుకు చేయమంటారు అంటే ఫస్ట్ నిద్ర చేసేది గుడిలో కాకుండా ఎవరింట్లో చేస్తున్నావు? అయితే అత్తగారింట లేకుండా మేనమామింట చేస్తున్నావు. వాళ్ళ ఇంటికి పోవడానికి ముందే వాళ్ళకి ఏం సెంటిమెంట్స్ లేకుండా, వాళ్ళలో భయం లేకుండా ఉండడానికి ఆల్రెడీ మనం గుళ్ళ నిద్ర చేసి వచ్చినాం కాబట్టి దోషం పోయింది. అందుకని నువ్వు పోయి నెక్స్ట్ మేనమామి ఇంట్లోనో అత్తగారింట్లోనో నిద్ర చేసిరా అని చెప్తున్నాం మనం. రైట్. రెండవది, నువ్వు నిజంగానే గుడికి పోవద్దు అనుకున్నప్పుడు ఎందుకు గుళ్ళ నిద్ర చేయమంటున్నావు? గుడికి ఎందుకు పోమంటున్నావు? గుడికి పోయి నిద్ర చేసి కొబ్బరికాయ కొడతారు పొద్దున. ఎందుకు చేస్తున్నావు? గుడిలో పూజలు చేయొద్దు, ఇంట్లో దీపాలు పెట్టొద్దు అని ఏ శాస్త్రం చెప్పలే. దేశ కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలములో అంటే 1970-60కి పూర్వము ఒక మనిషి చనిపోతే ఆ ఇంటికి వచ్చినటువంటి బంధువులు సంవత్సర కాలం పాటు ఆల్మోస్ట్ ఆల్ ఉండేవాళ్ళట. అంటే చావుకు దహనమైన రోజు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ 10వ నాడు ఇంటికి వచ్చేదట తిరిగి. 10వ నాడు వస్తే ఆ రోజు ధర్మోదకాలు తిలోదకాలు వదిలిన రోజు నుండి ఇంచుమించు సంవత్సరీకం జరిగే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళట. ప్రతి నెల కార్యక్రమాలు అంటే 16 మాసికాలు ఉంటాయి. 16 మాసికాలు పెట్టాలి. 16 మాసికాలతో పాటు దినాలు, సంవత్సరికాలు, ఇవన్నీ కార్యక్రమాలు కూడా పెట్టాలి. కాబట్టి ఆ ఇంట్లో కార్యక్రమాలు చేయడానికి నిషేధము. అంటే జనరల్గా ఏంటి అంటే ఆ ఇంట్లో బలగం అనే సినిమా వచ్చింది. బలగం అనే సినిమాలో చాలా బాగా చూపించిండు వేణు. ఒక షాట్లో
పుష్ప 1 సాంగ్ వస్తుంటుంది టీవీలో. సాంగ్ వస్తుంటే హీరోయిన్ ఇద్దరు చిన్నపిల్లలు ఎగురుతుంటారు అక్కడ డ్యాన్సు. ఎగురుతుంటే హీరో వాళ్ళ మేనత్త తిడుతుంది, ఓ పిల్లలు ఏందే ఈ లొల్లి అని తిడితే అప్పుడు హీరో తండ్రి వచ్చి ఒక మాట అంటాడు, సావైన ఇల్లు కదా తల్లి, ఇట్లా నవ్వుకుంటూ ఇట్లా సౌండ్లు పెట్టుకొని చూస్తే సూస్టోడు మంచిగా అనుకోడు బిడ్డ అంటాడు. అంటే సూస్టోడు మంచిగా అనుకోడు తప్ప మనకు కాదు ఇక్కడ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంది, చావు ఇంట్లో ఈ నవ్వులు వినబడితే చూసేవాడు యాక్వర్డ్గా తీసుకుంటాడు, అంటే కొద్దిగా డిఫరెంట్గా తీసుకుంటాడు అని. అట్లనే ఇక్కడ పండుగలు నిర్వహించొద్దు అంటే నువ్వు ఉదాహరణ ఇంట్లో చనిపోయినాక దినాలైనాకనో లేకపోతే నెక్స్ట్ మంత్ మాసికమైనాకనో నువ్వు దీపావళి పండుగ వచ్చింది అని పటాకులు కాలిస్తే చూసినోడు ఏమనుకుంటాడు అంటే, అరే వీని ఇంట్లో తల్లో తండ్రో చనిపోయిండ్రు, వీడు బాధపడకుండా వీడు ఏందిరా నాయన పటాకులు కాలుస్తుండు అని అంటారు తప్ప అందువల్ల జనాల కోసమని వీటిని దూరం పెట్టాల్సి వస్తుంది తప్ప శాస్త్రం ఎక్కడ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఈ సంవత్సర కాలం పాటు నీకు ప్రతి నెల మాసికాలు ఉంటాయి, నువ్వు కాశీకి పోయి మన ఎముకలు వదిలిపెట్టి రావాలి, మళ్ళీ సంవత్సరం కాగానే సంవత్సరం అయిపోయిన తర్వాత గయలను నీకు విష్ణు గయనో శివ గయలనో నువ్వు ఖచ్చితంగా నువ్వు పిండ ప్రదానం చేసి రావాలి, ఇన్నున్నాయి. మరి అదే శాస్త్రం ఏం చెప్పింది, చనిపోయిన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే ఫలితం అంతా చనిపోయిన వాళ్ళకి వస్తుందని చెప్పింది. ఎందుకు చెప్పింది అంటే ఈ లోపల చనిపోయింది తండ్రో తల్లో అయితే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఉంటే ఆడపిల్ల పెళ్లి చేయమని చెప్పింది. ఎందుకు అంటే ఇటు సంవత్సరం అయిన తర్వాత ఇటు పెళ్లి చేసుకుంటే బాధ్యత ఉంటుందో ఉండదో, వీనికి వచ్చిన పెళ్ళ వీని మాట ఇంటదో అయినదో, ఇంట్లో అంతా గొడవలు పెడుతుందేమో అని భయానికి కొత్త అదే రూల్ ఏం పెట్టింది మనుస్మృతి, ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ కాళ్ళు గడిగిన వాళ్ళకు పుణ్యం వస్తుంది, చనిపోయిన వారికి ఫలం సిద్ధిస్తుంది అని చెప్పింది. అంటే ఇవన్నీ మనల్ని డౌట్ వచ్చి దేశకాలమాన పరిస్థితులను బట్టి కట్టుబాట్లను సెట్ చేసుకోవడానికి పెట్టినటువంటివి లెక్కలు, అంతేగాని ఇది చేయొద్దు అది చేయొద్దు. ఒకప్పుడు వాస్తవంగా ఒక సామెత ఉంది, తల్లికి చిన్న కొడుకు చేయాలి, తండ్రికి పెద్ద కొడుకు చేయాలి సామెత ఉంది. ఇప్పటికి అదే జరుగుతుంది కదా. ఇప్పటికి అదే జరుగుతుంది కొన్ని కమ్యూనిటీస్లో, అన్ని కమ్యూనిటీస్లో కాదు. ఉదాహరణ బ్రాహ్మణ కమ్యూనిటీలో మా దాంట్లో తల్లికైనా తండ్రికైనా ఒకడే చేస్తాడు. సపోజ్ ఒక 4 కొడుకులు ఉన్నారు అనుకుందాం, అంటే ఇద్దరు వేస్ట్ కల్లా మధ్యలో ఉన్న వాళ్ళు, అదే కదా మధ్యలో ఉన్న వాళ్ళు వేస్ట్ కల్లా. ఇప్పుడు తల్లికి చిన్న కొడుకు కొలిపి పెడతాడు, తండ్రికి పెద్దోడు పెడితే వీళ్ళిద్దరు వేస్ట్ కల్లా వీళ్ళకి గుట్టలేదా మధ్యలోని పరిస్థితి మరి ఏంది పరిస్థితి. అందుకనే పేరుకి అందుకనే ఏమన్నారు, తద్దినానికి తమ్ముడు అన్నారు. అంటే ఏంది తద్దినానికి తమ్ముడు అన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే చేసేవాడు ఒక్కడే కానీ ఏం చేస్తారు, చేయి పట్టుకోమని చెప్తారు. ఉదాహరణ ఒకడు చితికి నిప్పు పెడుతుంటే పక్క నుండి పట్టుకోమంటారు అందరినీ, పేరుకు వానికి ఒక్కడే వాడు. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు సపోజ్ వేరే కమ్యూనిటీలో తీసుకుంటే చిన్న కొడుకు తల్లికి పెడుతుండ అనుకుందాం, కానీ వెనకాల నుండి మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి పట్టుకుంటారు, వానికి ఒక 2-3 అన్నదమ్ములు ఉంటే పట్టుకుంటారు, మరి వాడు ఒకడే పెట్టాలి కదా, పెట్టాడు, అట్లా అందరూ వచ్చి పట్టుకొని పెడతారు. ఇప్పుడు నిజంగానే కొడుకులు లేరు, ఏం చేస్తారు, ఇవాళ జనరేషన్ న్యూ జనరేషన్ ఏంది, బిడ్డలు పెడుతున్నారు, చేస్తారు, ఆడపిల్లలు చేస్తారు, చేయొచ్చు. మన అదే చెప్పిన ఇంటర్వ్యూలో చేయొచ్చు. ఎవరైనా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనకి వంశోద్ధారకుడు అంటే వంశాన్ని ఉద్ధరిస్తాడు అంటే డబ్బు సంపాదిస్తాడు, గుడిల పంటి తిరుగుతాడు అని కాదు, కరెక్ట్గా కర్మకాండాలు నిర్వహిస్తాడు అని అర్థం. ఆడవాళ్ళైనా సరే శాస్త్రోక్తంగా చనిపోయిన నాటి నుండి దహనం చేసే సమయం నుండి 12వ రోజు వరకు కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి అల్లుడైనా పర్వాలేదు అని శాస్త్రం చెప్పింది. సో ఒకవేళ బిడ్డ నిప్పు పెట్టినా అల్లుడు మిగతా కార్యక్రమాలు చేయవచ్చు. కారణం ఏంది అంటే సవ్యాతి అపసవ్యాలతోటి కార్యక్రమాన్ని నిర్వహించాలి కాబట్టి, జంధ్యం కంపల్సరీ కాబట్టి జంధ్యం వేసి సవ్యాపసవ్యాలతో కార్యక్రమాన్ని అల్లుడి చేత నిర్వహించవచ్చు. సో సేమ్ ఫలితం కలుగుతుంది. అదే ఫలితం 12వ రోజు వరకు చేసే కార్యక్రమాల వల్ల అదే ఫలితం కలుగుతుంది.